అందుకే అబ్రాడ్ వచ్చాక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోతో అయితే ఖచ్చితంగా అర్థమైద్ది అనమాట. సో ఈ రోజైతే ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేయబోతున్నా. అది ఈ రోజే జరిగింది. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడైనా మన సేఫ్ అని ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనేది అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అబ్రాడ్ వచ్చే వాళ్ళు కానీ లేదా ఇక్కడున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి, మీరైతే ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా చూడాలి అండ్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట, ఎక్కడేం జరుగుతుందో. సో అదనమాట. ఇంకా ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి పోదాము. అసలు చెప్తాను మ్యాటర్ అయితే. సో ప్రజెంట్ నేనైతే మాత్రం ఒక బీచ్లో ఉన్నానమాట. ఇది స్కాట్లాండ్ ఎడన్బ్రాలో యూకేలో ఒక ఫేమస్ బీచ్ అని చెప్పాలి. అది కూడా ఎడన్బ్రాలో ఉన్నది. దాని పేరు ఏంటంటే పోర్టబెల్లో అనమాట. సో యూకేకి ఎడన్బ్రాకి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బీచ్కి వెళ్తారనమాట. ఓన్లీ ఎడన్బ్రాలో ఉండే వాళ్ళే కాదు, విజిటర్స్ అయినా ఎవరైనా. ఈ బీచ్ అయితే చాలా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇంకా ఈ బిల్డింగ్స్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇంత సైలెంట్గా ఉండి బాగుంటుంది అనమాట. సో నేను ఆ బీచ్ని చూపెడదాం అన్నట్టుగానే వీడియో తీద్దాం అన్నట్టుగా వెళ్ళాను అనమాట ఆ బీచ్కి అయితే. సో వెళ్ళినాకైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందైతే నేను చేశాను నార్మల్గా అక్కడికి వెళ్ళేసి చూడడం అసలు ఎలా ఉందని చెప్పేసి జస్ట్ నార్మల్గా అది ఇది నడిచి ఉన్నానమాట. విషయం ఏంటంటే ఇంతకు ముందే నేను ఈ బీచ్కి వచ్చాను. ఫస్ట్లో వచ్చిన మంత్లోనే నేను ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాను. అండ్ అక్కడ ఫొటోస్ అన్నీ దిగుతూ కూడా ఫస్ట్లో కొంచెమే చూసాను అనమాట. ఇప్పుడైతే బీచ్ను మొత్తం చూపెడదాం మీకు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు అందరూ మనుషులు నడిచేదని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా వీడియో తీద్దామని ఫిక్స్ అయినా. సో ఇప్పుడు ఏంటంటే మాత్రం బీచ్లో మాత్రం చాలా చాలా చల్లగా ఉంది. నార్మల్గా మనకు బీచ్ పక్కన ఉంటే మాత్రం చల్లగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసలుకే చలి వాతావరణం అనమాట. ఇంకా ఇంకా చల్లగా ఉంది. సరేలే ఇంకా చలి ఇట్టుంది కాదు అనుకుంటే ఇంకా దాంట్లో ఇంకా వర్షం అనమాట. అసలు ఈ యూకే వెదర్ అంటేనే చెప్పలేము. ఒక 2 నిమిషాలు ఎండ వస్తుంది పోతుంది. సరే ఇంకా చూద్దామని చెప్పేసి జాకెట్ అయితే తిప్పేస్తున్నా. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో అయితే మాత్రం సేమ్ జాకెట్తో అయితే మాత్రం ఫొటోస్ దిగా అనమాట. సో దాంతో చేయడం ఎందుకు అన్నట్టు కొంచెం సేపు అక్కడ తీద్దామని చెప్పేసి ఒక చక్కది ఉంది. సో అది చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళినాకైతే. భలే ఉంటుంది అది. సో దాని మీద అయితే పెట్టిన చలి అయితే ఫుల్గా పెడుతుంది దాన్ని తీసేయంగలోనే. అసలు ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉంటుంది అసలు ఈ వాటర్ అట్లా నడుచుకుంటూ వెళ్తే అన్నట్టు ట్రై చేసిన అనమాట. ఇప్పుడు చూస్తే చాలా చాలా చలి పెట్టింది. అసలు వస్తే మాత్రం ఇది ట్రై చేయమాకండి ఇక్కడైతే మాత్రం. సో జాకెట్ అయితే ఖచ్చితంగా వేసుకొని ఉండండి. ఇక్కడ బీచ్ దగ్గర అసలు జాకెట్ తీస్తే అంతే పరిస్థితి. విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇలా తీసేటప్పుడు అక్కడ ట్రైపాడ్ పెట్టినా అనమాట, ఇంకా ఫోన్ని పెట్టినా. ఈ బీచ్లో మాత్రం చాలా మంది జనాలు అయితే లేరనమాట. మన దగ్గర అయితే ఒక బీచ్లో మాత్రం ఎప్పుడు కూడా జనాలు ఉంటూనే ఉంటారు. ఇది చాలా చాలా పెద్ద బీచ్ అండ్ చాలా తక్కువ మంది జనాలే ఉన్నారని చెప్పాలి. ఇంకా నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన ఇట్లా పెట్టేసి కొంచెం సేపు ఇట్లా తీయడానికి ట్రై చేసిన అనమాట. సో అక్కడికి వెళ్ళి అలా క్లిప్స్ రికార్డ్ చేయడం, అక్కడ ఉంచి కొన్ని ఫొటోస్ తీయడం ఇట్లా అయితే చేస్తున్నా. నేను వచ్చే ముందు అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన గింబల్కి, అలాగే మైక్కి, ఇంకా చెప్పాలంటే ఫోన్కి అనమాట. ఒక విధంగా నాకు ఇంటికి వెళ్ళే ముందైతే వేస్ట్ అనిపించింది. ఇంతగానం వచ్చి కూడా నేను కరెక్ట్గా చేయలేకపోయినా అసలు అని అనిపించింది. కానీ ఇంకొకటి కూడా అనిపించింది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడదాం ఫస్ట్ అయితే అని అనిపించింది అనమాట. సో బీచ్ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక్కడ చూస్తే మాత్రం షాప్స్ ఉంటాయి అండ్ తినడానికి కాఫీ అన్నిటికీ భలే ఉంటుంది. అంతకాదన్నా మనం వీడియోలో బీచ్ని అయితే మాత్రం ఎక్కువసేపు తీయలేమన్నమాట. కాకుంటే తీసే విధానాన్ని బట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఇట్లనే కొంచెం సేపు రికార్డ్ చేసిన. ఇక్కడ చూస్తూ ఉంటే కొంతమంది అయితే బోట్స్ వేసుకొని ఇందులో చేస్తున్నారు అనమాట. ఇంకొంతమంది అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. ఎక్కువ మంది అయితే మాత్రం పెట్స్ని తీసుకొని వస్తున్నారు అనమాట. అస్సలు భలే అనిపించింది. ఏంటంటే అవి ఆడుకుంటుంటే చూస్తూ ఉంటే చాలా చాలా మంచిగా అనిపించింది. సో వాటిని కొంచెం అయితే రికార్డ్ చేసిన వెళ్ళే ముందు. సో వాటన్నిటిని అయితే పెడతాను క్లిప్స్ అయితే ఇక్కడ బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడికో ఇలాంటివి ఉన్నాయి అనమాట. వీటిని ఏమంటామో అయితే నాకు పెద్దగా గుర్తు రావట్లేదు. కాకోకుంటే ఆ వైట్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇంకా కొన్ని చూసిన నేను. ఇక్కడ ఏంటి అంటే స్టార్ ఫిష్ అలాంటివి కూడా వీడియోలో చూపెట్టిన, ఖచ్చితంగా చూడండి. ఇంక ఇలా వీడియో తీయడం అయితే కొంచెం మంచిగా జరుగుతూ ఉంది. సో నేను అట్లట్లా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నానమాట. అప్పుడే సడన్గా వెనకాల ఒక పర్సన్ అయితే వచ్చారనమాట. చూస్తుంటే ఒక బ్లాక్ జాకెట్ ఇలా మొత్తం బ్లాక్ వేసుకొని ఉన్నారు. సో అతనైతే మాత్రం స్మోక్ చేస్తూ ఉండు. సరే మనం పట్టించుకోలేం, మన వీడియో మనం తీసుకుంటాం, ఇక్కడ మనల్ని ఎవరు పట్టించుకునేది అని అనుకున్నా. నా చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది లేరనమాట. నేను కొంచెం మధ్యలో ఉన్నా. అండ్ ఇంకొకటి ఎక్కువ మంది జనాలు కూడా లేరు. ఇంకా నేను ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంటే నార్మల్గా అతను చూస్తూ ఉండు. సరే చూస్తుంటే నార్మల్గా వీడియోలు రికార్డ్ చేస్తుంటే చూస్తారా అని అనుకుంటా ఉంటాం. చూస్తూ ఆ స్మోక్ చేస్తూ చూసే విధానం వేరేగా ఉంది. ఇంకా ఫోన్ తీస్తూ పర్టికులర్గా మనల్ని ఫోటో తీయడం, వీడియో తీయడం లాంటివి చేసిండు ఎగ్జాక్ట్గా. తీసాక సరే అని చెప్పేసి వెంటనే ఇలా
బ్యాగ్లో పెట్టేసిన అనమాట, గింబల్ని ఫోన్ని తీసేసి. సరే అని ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఆ పర్సన్ మన వైపే చూస్తూ కూడా అసలు ఎలా చేస్తుండంటే ఒక అడుగు ముందుకేస్తేనే ముందుకేస్తాడు, ఎప్పుడు దగ్గరికి తేవాలా అన్నట్టుగా చూస్తుండ అనమాట. ఆ లుక్స్ కానీ ఆ ఫేస్ కానీ చూస్తుంటే మనం ఎంతగానో వాళ్ళ ఫేస్ చూడకోకుంటే అంత బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ టీనేజ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో అయితే మనం పెట్టుకోకూడదు కొంచెం కూడా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే నేను ఆ గింబల్ని ఫోన్ అయితే దాంట్లో పెట్టేసిన. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నా, కానీ అతను దగ్గరికి రావాలని చూస్తాను, కొంచెం దూరం నుంచి రావాలా వద్దా అన్నట్టు. అండ్ ఫోన్లో కూడా టెక్స్ట్ చేస్తూ కాల్ చేయడం వేరే వాళ్ళకి అన్నట్టు అయితే అనిపించింది చాలా వరకు నాకైతే. ఇంకా నేను మెల్లగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలా ఇలా చేసిన. ఇంకా అతను పక్కన ఒక ఇద్దరు వచ్చేసరికి కొంచెం అంటే వేరే వాళ్ళు వచ్చారు, సో కొంచెం అటు పక్కకి వెళ్ళిండు అనమాట, ఫ్రంట్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి కూడా చూస్తూనే ఉండు అసలు. సో కాల్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేసరికి నేను గమనిస్తూనే ఉన్నా. ఇంకా ఇలా అయితే కష్టమని కొంచెం ఇటు లాస్ట్కి అయితే ఇక నడుచుకుంటూ వస్తున్నా అనమాట. సో అప్పటికే అర్థమైంది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి, అంటే మన ఫోన్ కోసమో లేకుంటే మనీ కోసమో అలా చేస్తారనమాట వాళ్ళు. సో ఎక్కడైనా ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఓన్లీ ఇక్కడే కాదు. సో ఇదైతే అసలు చాలా చాలా ఘోరంగా అనిపించింది, ఎందుకంటే ఒక పెద్ద బీచ్ కదా, మనం ఎక్కడున్నా కనపడుతుంటాం అన్నమాట. తక్కువ మంది జనాలు ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. సో ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాదు ఆ టైంలో. మనల్ని ఫోటో తీసి పెట్టేస్తే మనం ఎక్కడున్నా కనబడుతూనే ఉంటాం వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే ఎడంబ్రాలో అయితే రీసెంట్గా ఒకళ్ళు అయితే పోస్ట్ పెట్టారు, వాళ్ళ ఫోన్ పోయిందని చెప్పేసి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఫోన్లు లాక్కెళ్తారు కూడా. అంటే ఫోన్లు ఒక్కటే కాదు, మనీ కూడా అడుగుతారు, ఇంకా మనకి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. పోర్టబుల్లో అనేది కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అనమాట ఎడన్బ్రాక్ అయితే. మిగతా ప్లేసెస్ అయితే మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది చాలా వరకు. ఆ సిటీ సెంటర్లో అయితే ఉండే మొత్తం కూడా, ఇక్కడే కొంచెం తక్కువ జనాలు ఉన్నారు, ఇది చాలా దూరం కాబట్టి. అందుకే కొన్ని వీడియోస్లో చెప్తా ఉంటాను నేను, ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే కొంచెం అవి అవుట్స్కర్ట్స్లోనే జరుగుతాయి అనమాట. ఎక్కువ జనాలు ఉండే ప్లేస్లో కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇప్పుడు చూసినా ఇలాంటి వాళ్ళు అయితే మొత్తం బ్లాక్ జాకెట్, ఇలా బ్లాక్ ప్యాంటు ఇలా వేసుకుని ఉంటారు అనమాట చాలా వరకు కూడా. అసలు అట్లనే నడుచుకుంటూ నేను రైట్ సైడ్కి వచ్చేసిన అనమాట. సో రైట్ సైడ్ మొత్తం ఇప్పుడు నేను చూపిస్తాను ముందుకు అసలు ఎలా ఉందా అని చెప్పేసి చూద్దురుండండి. సో ఇటైతే మాత్రం ఇంకా జనాలు తక్కువ ఉన్నారు, ఆ కొంచెం అక్కడ లోనకొచ్చిన దగ్గర మాత్రం బీచ్ దగ్గర కొంచెం ఉన్నారు. ఇంక ఇటు చూస్తే అసలు ఎవరు కూడా లేరనమాట, ఎవరో ఒక్కళ్ళు కనపడతా ఉన్నారు. సరే ఇటు కొంచెం సేపు ఉండి ఆ తర్వాత అటు వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా నేనైతే మాత్రం. ఇంకా కొంచెం అలా అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ నేను ఒకటి చూసా, ఎందుకు కొంచెం ముందుకెళ్ళినాక చూపిస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే నేను లోన సైడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను ఆ ఇసుకలో బీచ్లో అయితే. ఇంకా అక్కడ నుంచి కూడా ఇంకా చూస్తే మాత్రం ఇప్పుడు ఇది పైకి ఎక్కాలి, గోడ ఉంది కదా. సో ఇటు ఎక్కేసి ఇంకా కొంచెం సేపు ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి ఇంకెళ్తున్నా, ఇంకేం చేయలేక ఇంకా వెళ్ళాల్సిందే. ఇంకొకటి ఏంటంటే వర్షం పడేటట్టుంది, ఇది చూడండి మొత్తం షూస్ కూడా ఎలా అయిపోయాయో, ఇసుకతో మొత్తం అయిపోయిందనమాట. అందులో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా మనం బీచ్ని చూపించడానికి ఒక్కది ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కేసిన, ఇటు చూస్తే మాత్రం ఇక్కడ నుంచి చూడడానికి బాగుంది, ఇలా మనం కూర్చోడానికి ఉంటే బాగుండు అనుకునే లోపు నాకు ఇక్కడ కనపడ్డాయి అనమాట ఇవన్నీ కూడా బెంచెస్. భలే అనిపించింది అసలు. సో చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి బెంచెస్ అయితే, అసలు మన దగ్గర అయితే ఖాళీగా ఉండడమా, అసలు ప్లేసే ఉండదు అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ బెంచ్లో అయితే కూర్చున్నా. ఇక చూస్తే మాత్రం చాలా చాలా చలి పెడతా ఉంది అసలు. కొంచెం ఎండ కొడుతున్నా చూడండి, ఎండ పడుతుంది నా మీద, అయినా కానీ కూడా ఆ చలి అనేది ఉందన్నమాట. చేతులు అయితే గడ్డ కడుతున్నట్టున్నాయి. ఏమన్నా కాఫీ ఏదైనా తిందాం వేడివేడిగా అని అనిపిస్తుంటే ఆ షాప్స్ అన్నీ కూడా వచ్చిన దారిలో అటువైపు ఉన్నాయి అనమాట. ఇంకా నేను ఇటు కార్నర్కి వచ్చేసిన, ఇటైతే ఏమీ లేవు, జనాలు తక్కువ ఉన్నారు. సో ముందుకు వెళ్దామని అనుకుంటున్నా అసలు, కానీ ఇంకా ఇప్పుడు టైం పట్టిద్ది, ఇంకొకటి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటివి చూసినాక ఇంకా అసలు ఆడ ఉండబుద్దే కాదనమాట మనకి. ఇంకా మీరైతే మాత్రం అబ్రాడ్ వచ్చే వాళ్ళు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళిన ఒక్కళ్ళు అయితే మాత్రం అవుట్స్కర్ట్స్లో వెళ్ళడానికి ట్రై చేయమాకండి. కొంచెం సిటీ సెంటర్లో అక్కడైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఇంకా నేనైతే అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వస్తున్నా. నా చేతులు చూడండి మొత్తం కూడా తెల్లగా అయిపోయినాయి, అంటే అంత చలిగా ఉందన్నమాట. ఇంకా మొత్తం లాస్ట్ ఒకసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నా. అండ్ ఇంకా అక్కడ జనాలు చూడండి ఎంత తక్కువగా ఉన్నారో. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇదంతా మంచు వర్షం పడుతుంది అసలు, కొంచెం కొంచెం ఇప్పుడైతే లైట్గా పడుతుంది. సో అందుకే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నా. అక్కడ కొంచెం కొంతమంది జనాలు ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా, కొంచెం అక్కడ బెంచెస్ వేసి ఉంటాయి అనమాట. అదే బెంచెస్ కాదు, చైర్స్ అనమాట. సో అక్కడ తింటూ కూర్చొని చూడడానికి ఇటు సైడ్ బీచ్ని చూడొచ్చని భలే ఉంటాయి. నేను ముందుకెళ్ళినాకైతే చూపిస్తాను, కనిపిస్తే ఉండండి. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీకు చెప్పాను కదా పెట్స్ని తీసుకొని వస్తారని చెప్పేసి ఇందాకలా ఫస్ట్లో. సో
సో ఇట్లా అనమాట, ఇలా ఆడుకుంటూ ఉంటాయి. సో నేనైతే వీటిని కొంచెం రికార్డ్ చేస్తూ అలా చూశాను. ఇంతసేపటికి కూడా వీటిని ఇలా చూస్తున్నప్పుడైతే కొంచెం హ్యాపీ అనిపించింది భలేగా. సో వాడికి ఎంత హ్యాపీ అని చెప్పేసి ఆడుకుంటున్నాయి అని చెప్పేసి చూడండి అసలు ఎలా తిరుగుతున్నాయో. ఇంకొక దాన్ని అయితే నేను చాలా చాలా జూమ్ చేసి తీసిన, భలే అనిపించింది. అది కొంచెం సేపట్లో వస్తుంది చూడండి క్లిప్ అయితే. సో ఇక్కడ నుంచి అది ఫాస్ట్గా ఉరికొస్తుంది అనమాట, భలే అనిపించింది చూడండి. మీకు కూడా పెట్స్ ఉన్నాయా ఇలా? సో ఉంటే మాత్రం దాని పేరు అయితే కామెంట్ చేసేయండి. భలే ఉంటుంది కదా ఇలా పెట్స్తో ఆడుకుంటుంటే బీచ్కి తీసుకెళ్ళి. సో అదనమాట. ఇంకా విషయం ఏంటంటే నేను ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాను అనమాట, ఈ డాగ్స్ని చూసుకుంటూ నేను ఇక్కడ కూర్చున్నా. సో ఆ టైంలో నేను ట్రైపోడ్ తీసి ఫొటోస్ దిగుదాం అన్నట్టు ఓపెన్ చేసి పెట్టిన. అప్పుడు ఏమైతే చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంది. ఈ బీచెస్లో అయితే వీళ్ళు అయితే అసలు రన్నింగ్ చేస్తూ ఉంటారు షార్ట్స్ వేసుకొని. ఆ చలికి అసలు ఎలా ఉంటుండ్రు, మన జాకెట్లు వేసుకున్నా కానీ తట్టుకోలేకపోతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇదైతే అటు ఎక్కి చూస్తే ఉంది బీచ్ని. ఇంకా నేను వచ్చేస్తున్నా, చాలా వరకు అయితే వచ్చేసిన అనమాట ఇంకా మనం పోయే దారిలోకి. కాకుంటే ఇందాక చెప్పాను కదా ఇక్కడ బెంచెస్ అని, చూడండి ఇవే అనమాట. సో భలే ఉంటాయి ఇవి కూడా, ఇలా కూర్చొని తింటూ ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా ఉంటుంటాయి ఇక్కడ అయితే. ఈ బీచ్లో అయితే మొత్తం కూడా ఇక్కడ వాళ్ళే ఉన్నారనమాట. ఎడన్బ్రాలో పోర్టబెల్లోలో ఉన్నోళ్ళలాగే అనిపిస్తున్నారు అంతా కూడా. సో కొత్త కొత్త విజిటర్స్ వీళ్ళైతే లేరు అనమాట. అండ్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీయడం కూడా తక్కువే. ఇంకా చూస్తే మనమే కొంచెం కొత్తగా ఉన్నాము. ఇంకా వీళ్ళు రోజు వచ్చే వాళ్ళలాగే కనపడుతున్నారు. ఇంకొకటి ఇక్కడ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు అనమాట. ఇందులో ఒక పార్క్ ఉంది, పార్క్ లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉందనమాట. భలే అనిపించింది అవి కూడా ఇక్కడ చూస్తే. మనం వెళ్ళే దారికి వచ్చినాము, అది లెఫ్ట్ సైడ్లో ఉంది. కాకుంటే నేను స్ట్రైట్గా వెళ్తున్నా, ఎందుకంటే మీకు ఈ లెఫ్ట్లో అయితే మాత్రం మొత్తం చూపించలేదు, అంటే మనం వచ్చిన దారికి లెఫ్ట్ సైడ్లో. సో అటు వెళ్ళి చూపిద్దాం ఒక్కసారి అట్ లాస్ట్ వరకు అని అనుకుంటున్నా, ఎందుకంటే మీకు అట్ లాస్ట్కి ఆల్రెడీ చూపెట్టా. మధ్యలో నేను వీడియో తీసిన దగ్గర అయితే కవర్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇలా షాప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఐస్ క్రీమ్, అలాగే కాఫీ, ఇంకా బీర్, ఆల్కహాల్ ఏదున్నా కానీ ఇక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు తీసుకొని ఇలా తెచ్చుకొని కూడా. సో ఇంకా ఏంటంటే ఇక్కడ కూర్చొని మంట కూడా పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. ఇంకా నైట్ అయితే కొంతమంది కనపడతా ఉంటారు అనమాట. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం టైం ఎక్కువైంది. సో అప్పుడైతే మాత్రం కొంతమంది మంట వేసుకొని అక్కడ తెచ్చుకున్నవి తింటూ ఉంటారు, కాఫీ కూడా తాగుతూ ఉంటారు. సో భలే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కూడా చూసిన అవి అసలు వాళ్ళు కూర్చొని భలే ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ అనుకుంటా. సో అలా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మీరు కూడా ఇలా కూర్చోవచ్చు మంచిగా. అది ఇంకా చూస్తే ఇటు సైడ్ ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాం. ఇంకా అక్కడ ఫైనల్గా అయితే సేమ్ బెంచెస్ ఉంటాయి, షాప్స్ ఉండేసి ఇటు సైడ్ కూడా. ఇంకా అంతే, బీచ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఇదే అనమాట పోర్టబెల్లో బీచ్. అండ్ ఎడన్బ్రా వస్తే మాత్రం చూడండి బాగుంటుంది అని చెప్తాను. అండ్ సిటీ సెంటర్ ఇవన్నీ బాగుంటూనే ఉంటాయి, బట్ బీచ్ కూడా ఉందన్నమాట ఇక్కడ చూడడానికి. సో బీచ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎడన్బ్రా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా, అండ్ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళతో కలిసిపోండి పోర్టబెల్ లాంటి ప్లేసెస్కి. మిగతా ప్లేసెస్కి వెళ్ళినా ఏం కాదు, ఎందుకంటే చాలామంది విజిటర్సే ఉంటారు కాబట్టి అక్కడ పెద్దగా ఏముండవు. ఇక్కడ విజిటర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇదే నేను చెప్పింది ఇందాకలా లాస్ట్ అటు సైడ్. ఇంకా నేను ఇంకా అటైతే ముందుకైతే వెళ్ళట్లేదు, ఇంక ఇటు నుంచి అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము ఇంకా ఇంటికైతే. ఇంకా లాస్ట్లో బీచ్ని అయితే ఇలా చూపించేస్తున్నా. మనం చెప్పాను కదా బీచ్ని అయితే ఎక్కువగా మనం చూపించలేము అసలు, ఎంత చూపెట్టినా అదే అనమాట, వాటరే కనిపిస్తూ ఉంటాయి. అదే ప్లేసెస్ అనుకో బిల్డింగ్స్ అది ఇది చూపిస్తూ ఉంటాం మనము, ఏముండదు. కాకుంటే నేను ఫస్ట్లో చూపెట్టిన స్విమ్మింగ్ చేస్తున్నారు అని చెప్పేసి, అసలు ఈ చల్లటి వాటర్లో వాళ్ళు స్విమ్మింగ్ ఎట్లా చేస్తున్నారని షాక్ అవ్వాల్సిందే. చేతిలో పట్టుకుంటే ఐస్ వాటర్ అనమాట అవి, దారుణం అసలు. వాళ్ళకైతే అలవాటు ఉంటుందని చెప్పాలి. మనమైతే జాకెట్ కూడా తీయలేకపోయినాం. ఇంకా చూస్తే మాత్రం వర్షం వచ్చేస్తుంది, ఘోరంగా పడుతుంది. ఇంకా అసలు వెళ్ళిపోవాల్సిందే తొందర అయితే, ఇంకొక నిమిషం కూడా ఉండేది కదనమాట. సో ఇంకా నేను అట్లా నడుచుకుంటూ అయితే బస్ స్టాప్కి దగ్గరలోకి వచ్చినప్పుడు ఇది ఒక షాప్ చూసిన అనమాట. ఈడ చూస్తే ఆ చేప చూడండి ఎలా ఉందో, అది చూడంగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మా అమ్మ ఇదేంది ఎట్లుంది చేప అని చెప్పేసి. సో ఇంకా అట్లా ముందుకు బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా అనమాట. బస్ స్టాప్ అయితే దగ్గరలోనే ఉంది. కాకోకుంటే బస్ స్టాప్ దగ్గర నుంచి ఒక 7
మినిట్స్ 8 మినిట్స్ అట్లా వాక్ చేసి బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం దిగంగలోనే ఆటోమేటిక్గా మ్యాప్స్ చూడకోకుండా వెళ్ళిపోయాను అనమాట నేను. సో చాలా చాలా ఇది ఈజీగా అర్థమైద్ది మనకి బీచ్ ఉండే ప్లేస్. అంటే ఏ సందులోంచి వెళ్ళినా కానీ బీచ్ వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే కరెక్ట్ వేలోనే వెళ్ళిపోయాను నేను చూడకోకుండా. ఇంకా నేనైతే వెళ్తున్న బస్ స్టాప్కి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా యూకే వచ్చే వాళ్ళు ఇంకే కంట్రీకి వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం సో జాగ్రత్తగా ఉండండి. ఆ ప్లేసులల్లో అవుట్స్కర్ట్స్ నిజంగానే బాగుంటాయి. స్కాట్లాండ్లో అయినా ఈ యూకేలో ఎక్కడైనా కానీ కాకోకుంటే అలాంటి ప్లేసులలోనే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంతే మరి.